దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ యూజీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కోట్లాది మంది విద్యార్థులు తల్లిదండ్రుల గుండెల్లో నిప్పులు పోసింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. ఈ సమయంలోనే ఒక వినూత్న నిరసన ఉద్యమానికి పునాది పడింది. న్యాయస్థానంలో జరిగిన ఒక వ్యాఖ్యను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థుల హక్కుల కోసం అభిజిత్ దిష్కే నాయకత్వంలో కాక్రోజ్ జనతా పార్టీ ఉద్భవించింది. ఆరంభంలో సామాజిక మాధ్యమాలలో వ్యంగ్యాత్మక ప్రచారంగా మొదలైన సీజేపీ జూన్ 20 నాటికి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రత్యక్ష ఆందోళనకు దిగింది. హైదరాబాద్ ధర్నా చౌక్ నుండి ఢిల్లీ జంతర్ మంతర్ వరకు కాక్రోజ్ ఈజ్ ది న్యూ టైగర్ అంటూ పాత పద్ధతులకు స్వస్తి చెప్పి విద్యార్థి లోకాన్ని ఒకే వేదికపైకి తెచ్చింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, లీకేజీలపై సమగ్ర విచారణ, బాధితులకు నష్టపరిహారం అనే డిమాండ్లతో సీజేపీ విద్యార్థుల గొంతుకగా మారింది. వాంగ్చుక్ దీక్షతో కదిలిన యువతరం జూన్ 28న లడక్ పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీపై పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరపాలని, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకురావాలని, పరీక్షల లీకేజీల వల్ల మానసిక వేదనతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించాలని వాంగ్చుక్ డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పెట్టిన పోలీసు కేసులను ఉపసంహరించుకోవాలని పట్టుపట్టారు. దీక్ష సుదీర్ఘంగా సాగుతున్న కొద్దీ వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. 20 రోజుల్లోనే ఆయన దాదాపు 9 కిలోల బరువు తగ్గారు. అయితే ప్రభుత్వం ప్రాథమికంగా ఈ ఉద్యమాన్ని అణిచివేసే మార్గాలనే ఎంచుకుంది. జూలై 20న నిర్వహించిన సంసద్ చలో మార్చ్ను అడ్డుకోవడానికి ఢిల్లీ పోలీసులు భారీగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాంగ్చుక్ 21వ రోజుకు చేరుకున్న సమయంలో పోలీసు బలగాలు జంతర్ మంతర్ వద్దకు వచ్చి కెమెరాలకు కనిపించకుండా శ్వేత వస్త్రాలతో తెరలు కట్టి ఆయనను బలవంతంగా సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ధర్నా స్థలిలో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులపై లాఠీ చార్జీలు, నిర్బంధాలు కొనసాగాయి. నాన్ వైలెంట్ పోరాటాన్ని అణిచివేయడానికి పోలీసులు కఠినంగా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తాయి. కానీ వాంగ్చుక్ ఆసుపత్రిలోనూ తన నిరాహార దీక్షను కొనసాగించారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిష్కే కూడా దీక్ష చేపట్టి ఉద్యమ జ్వాలను ఆరనివ్వలేదు. సెలబ్రిటీల మద్దతు, జాతీయ ఒత్తిడి. ఉద్యమం కేవలం విద్యార్థులకు మాత్రమే పరిమితం కాలేదు. సల్మాన్ ఖాన్, ప్రకాష్ రాజ్, షబానా అజ్మీ, సోనాక్షి సిన్హా వంటి బాలీవుడ్ తారలు, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా విద్యార్థుల డిమాండ్లకు మద్దతు తెలిపారు. వివిధ రాజకీయ పక్షాలకు చెందిన దాదాపు 65 మంది పార్లమెంటు సభ్యులు వాంగ్చుక్కు మద్దతుగా లేఖలు రాశారు. దేశవ్యాప్తంగా పెల్లుబీకిన ప్రజానుకూల స్పందన, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దేశంలో శాంతి భద్రతల విఘాతం కలగకుండా ఉండడానికి, విద్యార్థుల ఆగ్రహాన్ని చల్లార్చడానికి కేంద్రం వెనక్కి తగ్గక తప్పలేదు. తలొగ్గిన మోడీ సర్కార్ వాంగ్చుక్ నిరాహార దీక్షను, కాక్రోజ్ జనతా పార్టీ ఉద్యమాన్ని, యువతరంలో ఆగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన మంత్రివర్గం మొదట్లో చాలా లైట్ తీసుకుంది. ఉద్యమకారులను జంతర్ మంతర్ నుంచి తన్ని తరిమేయవచ్చు అనుకుంది. కానీ ఈ ఉద్యమంలో ధర్మాగ్రహం ఉండడంతో దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. విద్యార్థుల పట్ల పోలీసులు అమానవీయంగా వ్యవహరించడంతో ప్రజానికం మొట్టమొదటిసారి మోడీపై ఆగ్రహం వెళ్లగక్కారు. సహజంగానే ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్లు కూడా ప్రభుత్వాన్ని ఎండగట్టడం, విద్యార్థుల పక్షాన నిలవడం అసాధారణం. రోజురోజుకు పరిస్థితి విషమించింది. ఆందోళనలు దేశవ్యాప్తమయ్యాయి. సామాన్య ప్రజలు కూడా మోడీ ప్రభుత్వాన్ని తిట్టడం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా తమకు విపరీతమైన వ్యతిరేకత వస్తుందని గ్రహించిన మోడీ సర్కార్ చివరికి దిగురాక తప్పలేదు. మొదట పార్లమెంటులో చర్చ పెట్టింది. తర్వాత మోడీ ఓ వీడియో విడుదల చేశారు. చివరికి కేంద్ర మంత్రులు ఉద్యమకారులతో చర్చలు జరిపారు. ఉద్యమకారులు చెప్పిన చోటే చర్చలు. కేంద్ర మంత్రి నడ్డా సమక్షంలో చర్చలు జరపడానికి ప్రభుత్వం అంగీకరించాల్సి వచ్చింది. అయితే వేదిక విషయంలో కూడా ఉద్యమకారులదే పైచెయ్యి అయింది. ప్రభుత్వం చెప్పినట్లు మంత్రుల నివాసానికో, కేంద్ర ప్రభుత్వ కార్యాలయానికో రామని వాంగ్చుక్ ఇతరులు తెగేసి చెప్పారు. దీంతో ప్రభుత్వమే దిగివచ్చి వాంగ్చుక్ చికిత్స పొందుతున్న గురుగ్రామ్లోని మేదాంతా ఆసుపత్రిలో చర్చలు జరిపారు. కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పీఎంఓ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. ఉద్యమకారుల తరపున సోనం వాంగ్చుక్, ఆయన సతీమణి గీతాంజలి, లడక్ ప్రతినిధి బృందం చర్చలు జరిపింది. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన దాదాపు 65 మంది ఎంపీలు ఈ చర్చల ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. డిమాండ్లు సాధించుకున్న ఉద్యమం 2 రోజుల చర్చలు అనంతరం ప్రభుత్వం లిఖితపూర్వక హామీలను ఇచ్చింది. నీట్ పేపర్ లీకేజీలు, పరీక్షల సంస్కరణలపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. బాధితుల కుటుంబాలకు పరిహారం పరిశీలిస్తామని ప్రకటించింది. శాంతియుత నిరసనకారులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేస్తామని స్పష్టం చేసింది. దీంతో జూలై 23 అర్ధరాత్రి దాటిన తర్వాత కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో సోనం వాంగ్చుక్
తన 26 రోజుల సుదీర్ఘ ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. ఇది ఆకలికి ముగింపు, బాధ్యతాయుత పాలనకు నాంది అని వాంగ్చుక్ ప్రకటించారు. సోనం వాంగ్చుక్ సాధించిన ఈ విజయం కేవలం ఒక వ్యక్తి సాధించిన విజయం కాదు. ఏ రాజకీయ పార్టీ ప్రత్యక్ష ప్రమేయం లేకుండా దేశ విద్యార్థి లోకం, యువత సాధించిన చారిత్రాత్మక విజయం. కండబలం, పోలీసు బలగాల అణిచివేతల ముందు కూడా అహింసాత్మక శాంతియుత పోరాటమే అత్యంత శక్తివంతమైనదిగా వాంగ్చుక్ నిరూపించారు. ఇక కాక్రోచ్ తొలి విజయం. అధికారిక రాజకీయ వ్యవస్థలపై నమ్మకం సడలొత్తున్న వేళ యువత సారథ్యంలో పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీకి ప్రజల్లో విశ్వసనీయత పెరిగింది. ప్రజా సమస్యలపై భవిష్యత్తులోనూ ఉద్యమించే స్థాయికి సీజేపీ చేరుకుంది. పాలకులు ఎంతటి ఘన విజయం సాధించినప్పటికీ ప్రజలు విద్యార్థుల ప్రాథమిక హక్కులను, భవిష్యత్తును తృణీకరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ ఉద్యమం స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను నొక్కడం సాధ్యం కాదని, రాజ్యాంగం ప్రసాదించిన నిరసన తెలిపే హక్కు నిరంకుశత్వాన్ని సహించదని ఈ 26 రోజుల పోరాటం నిరూపించింది.